3 విధాలుగా వడల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. జనరల్గా ఈజీగా అలవాటైన వాళ్ళు చేత్తో ఈ విధంగా డైరెక్ట్గా వేసేస్తారు. లేదు కొంచెం కష్టం అనిపిస్తే పాలిథిన్ కవర్ కానీ ఇలా పాల ప్యాకెట్ కానీ తీసుకుని వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా వడల్ని ఒత్తుకుని వేసుకోవచ్చు. లేదంటే టీ స్ట్రైనర్తో కూడా మనం వడల్ని వేసుకోవచ్చండి. అది కూడా చాలా ఈజీ ప్రాసెసే. అంటే చేతి మీద పడి కాలుతుంది అని భయం ఉన్న వాళ్ళు అలా టీ స్ట్రైనర్ మీద కొంచెం వాటర్ని అప్లై చేసి ఇలా పిండిని తీసుకుని వడల్లా ఒత్తుకుని వేసేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన ప్రాసెస్లో ఈజీ అయిన ప్రాసెస్లో వేసుకోండి. ఎలా వేసినా కూడా వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఆయిల్లో వేసిన వడల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకుని పెట్టుకోండి. మీకు వడపిండి కనుక ఒకవేళ బాగా పలుచగా అయిందనుకోండి, కొద్దిగా బియ్యం పిండిని అంటే రైస్ ఫ్లోర్ని యాడ్ చేసి కలుపుకొని ఆ తర్వాత వడల్ని వేసుకోండి. ఆయిల్లో విడిపోకుండా ఉంటాయి, అలాగే ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా ఉంటాయి. బట్ వీలైనంత వరకు ఓన్లీ మినపిండితో వేయడానికే ట్రై చేయండి, అప్పుడే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. కొంతమంది ఆయిల్లో వడలు వేసేటప్పుడు పేలుతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారండి. అదేంటంటే పిండిలో కనుక ఇసుక మట్టి అలాంటివి ఉంటే పేలుతాయి. అంతేకాకుండా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కూడా వడలు అనేవి పేలుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకుని జాగ్రత్తగా వడలు వేసుకోండి. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు వడలు వేసేటప్పుడు ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ వడలు వేయండి.